ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. నా భర్తతో కలిసి పడుకోవడం నాకు చాలా నరకంగా ఉంది, నాకు స్లీప్ డివోర్స్ కావాలి అని బ్రిటన్లోని ఒక మహిళ మూమ్స్ నెట్ ఫోరంని అప్రోచ్ అయ్యి అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇందులో ఆవిడ పేర్కొన్నవి కూడా నాకు భర్తతో ఎలాంటి ఇబ్బంది లేదు, అదేవిధంగా నాకు భర్త అంటే కూడా విపరీతమైన ప్రేమ ఉంది, అతనితో నేను పూర్తి స్థాయిలో విడిపోదలుచుకోవట్లేదు, కాబట్టి నాకు స్లీప్ డివోర్స్ అనేది కావాలి అని చెప్పేసి ఆవిడ అందులో పేర్కొంటూ మొత్తం అన్ని పాయింట్స్ అంతా కూడా చాలా క్లియర్గా తన భర్త ఎంత ప్రేమగా చూసుకుంటాడు అనే విషయాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేసింది ఆ ఫిర్యాదులో. అయితే అసలు ఈ స్లీప్ డివోర్స్ అంటే ఏంటిది అనే దానిపైన మనం ఒక్కసారి మాట్లాడుకుంటే అది బ్రిటన్లోనే కాదు, ఇండియాలో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అన్నట్టు. ఏదైతే స్లీప్ డివోర్స్ అనేది పూర్తి స్థాయిలో వాళ్ళు విడాకులు తీసుకోరు, కేవలము ఎప్పుడైతే ఒకటే ఇంట్లో కలిసి ఉంటారు, కలిసి వంట చేసుకుంటారు, కలిసి అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, కానీ ఎప్పుడైతే నిద్రపోతారో ఆ సమయంలో మాత్రం ఎవరి గదులలో వాళ్ళు వారి యొక్క నిద్ర అనేది తీసుకుంటూ ఉంటారు అన్నట్టు. అంతే తప్పించి కలిసి ఒకే ప్లేస్ లో వాళ్ళు పడుకోవడం అంటూ ఉండదు. ఇది స్లీప్ డివోర్స్ అంటారు. చాలా వరకు చాలా మంది ఈ రోజుల్లో పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. అంటే పేరెంట్స్ చూపించినదైనా ఉండొచ్చు, లేదంటే కొన్నిసార్లు వాళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకున్నా సరే కొన్ని ఇబ్బందుల వల్ల కానివ్వండి, కొన్ని వాళ్ళ మధ్యలో వచ్చిన వాదనలు కానివ్వండి, దీని నేపథ్యంలో ఏం చేస్తున్నారంటే కొన్ని నెలల పాటు కానివ్వండి, కొన్ని సంవత్సరాల పాటు కానివ్వండి, వాళ్ళంతటా వాళ్ళే ఈ స్లీప్ డివోర్స్ అనేది కూడా వాళ్ళు కంటిన్యూ చేసుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే నువ్వు నా భార్యవి, లేదంటే నువ్వు నా భర్తవి, నేను నీ దగ్గరే పడుకుంటాను, నేను నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉండే రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇలా మాట్లాడే వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళు కోర్టును అప్రోచ్ అయ్యి స్లీప్ డివోర్స్ అనేది అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం కూడా ఉండదు. ఒకరి మీద ఒకరు వాదనలు చేసుకోవడము, ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేసేసి తిట్టుకోవడము ఇలాంటిది కూడా ఉండదు. కేవలము నాకు ఇతను పడుకున్నప్పుడు గురక పెట్టినప్పుడు కానివ్వండి, కొంతమంది పడుకున్నప్పుడు చాలా అటు ఇటు మొత్తం బెడ్ అంతా కూడా దొర్లుతూ ఉంటారు, వీళ్ళకు స్పేస్ ఇవ్వరు, అలాంటి సమయంలో కానివ్వండి, లేదు అనుకుంటే కాళ్ళు చేతులు వేసేసి చాలా ఇబ్బందికరంగా గురక పెట్టేస్తూ చాలా పెద్ద పెద్ద శబ్దాలు చేయడం కానివ్వండి, లేదంటే కొంతమంది స్లీప్ వాక్ ఉంటుంది వాళ్ళు కానివ్వండి, ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రీజన్స్ చెప్పేసి మాత్రం స్లీప్ డివోర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. లేదు అనుకుంటే కొన్ని సందర్భాలలో నేను చెప్పినట్టు గురక కానివ్వండి, లేదంటే వారు చేసే పిచ్చి పిచ్చి పనులు కానివ్వండి, ఇలాంటి నేపథ్యంలో కొంతమంది విసిగి వేజారిపోతారు అన్నట్టు. ఆ సమయంలో వాళ్ళను వద్దు అంటే అసలు వినని సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే ఇలాంటివి అప్లై చేసుకొని ఆ ఫిర్యాదులో మెన్షన్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు వేరు వేరు గదులలో హ్యాపీగా వాళ్ళ స్లీప్ అనేది వాళ్ళు ఆ టైం కేటాయించుకోవడం అనేది జరుగుతుంది. ఇది పిల్లలు ఉన్నప్పుడు ఎలా అని మీకు ఒకవేళ డౌట్ వస్తే, పిల్లలు ఉన్నప్పుడు పిల్లలకి ఫాదర్ దగ్గర కొంతమంది పడుకుంటారు, మదర్ దగ్గర కొంతమంది పడుకుంటారు. ఆ సమయంలో కూడా ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు పడుకోవడానికి పిల్లలకు కూడా ఆ ఒక ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి బలవంతంగా నా దగ్గరే పడుకో అని చెప్పేసి పిల్లల్ని కూడా అడగడానికి లేదు. కాబట్టి ఈ స్లీప్ డివోర్స్ అనేది ఇండియాలో ఇప్పుడు చాలా వరకు జరుగుతుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, లేదు అనుకుంటే కొంతమంది నాన్ ఐటీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఒకటే ఇంట్లో ఉంటారు, ఎవరు బయటికి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, కానీ వాళ్ళు ఆల్రెడీ ఇన్నర్గా డివోర్స్ తీసుకొని ఉంటారు, అంటే స్లీప్ డివోర్స్ తీసుకొని ఉంటారంటే వాళ్ళు కాపురం చేయరు. అసలు కలిసి వాళ్ళ జీవనాన్ని వాళ్ళు ముందుకు ఫార్వర్డ్ చేయాలి అంటే పిల్లలు ఉండాలి, కానీ పిల్లలు లేకుండా ముందుగానే స్లీప్ డివోర్స్ తీసుకోవడం కొత్తగా పెళ్ళైన వాళ్ళలో ఇది ఎక్కువగా జరుగుతూ వస్తుంది అన్నట్టు. చాలా మంది ఇదే ఫాలో అవుతూ కోర్టు దగ్గరకు వచ్చేసి పూర్తి స్థాయిలో విడాకులు తీసుకోవచ్చు కదా అని, మరి ఇంకా ఒకటే ఇంట్లో ఉండి కలిసి దూరంగా పడుకోవడం ఎందుకు అని చెప్పేసి అంటే మా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి, ఒకటి వాళ్ళు చెప్పే రీజన్స్. రెండోది వచ్చేసరికి ఇతని వల్ల నాకు ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు, లేదంటే ఈవిడ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నాకు మాత్రం ఇప్పుడు ఆ మెంటల్గా నేను అది ఫిక్స్ అవ్వలేదు, కాబట్టి నేను కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకుంటున్నాను, సో నాకు ఎలాంటి బలవంతం అక్కడి నుంచి ఉండకూడదు, కాబట్టి నేను ఇది ఫార్వర్డ్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి కొన్ని రీజన్స్ చాలా సిల్లీగా చెప్తారు. కానీ ఇలాంటివి స్లీప్ డివోర్స్ అనేది చాలా వరకు ఒకరి మీద ఒకరు బాగా ప్రేమతో ఉంటారు, కానీ
కేవలము పడుకునే సమయంలో మాత్రం ఎవరి గదులలో వాళ్ళు సపరేట్ గా పడుకోవడాన్ని స్లీప్ డివోర్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాము. ఇది చాలా పాతకాలంలో కూడా నచ్చకపోతే లేదంటే అలుగుతే లేదంటే కోపం వస్తే ఏం చేస్తారంటే నేను నీ దగ్గర పడుకోని ఈరోజు నేను ఎక్కడో పడుకుంటాను అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటారు కదా. దాన్ని ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ లో ఆ ఒక పదం యూజ్ చేశారు, స్లీప్ డివోర్స్ అని చెప్పేసి. అది కోర్టులో కూడా ఈ మధ్య కాలంలో చాలా వరకు చాలా మంది అదొక ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కొంతమంది ఇద్దరి అగ్రిమెంట్ మీద అంటే వాళ్ళ ఒక ఒప్పందం మీద వాళ్ళిద్దరు కూడా కలిసి నివసిస్తున్నప్పటికీ కూడా వేరువేరుగా ఉండడం జరుగుతుంది. ఇకపోతే కుటుంబాల మధ్యలో కూడా ఎలాంటి బాధలు ఉండవన్నట్టు, అరే మా పిల్లలకు పెళ్లిళ్ళు చేశాము కానీ ఇలా ఇబ్బంది పడుతున్నారు అనే కారణం లేకుండా వారు హ్యాపీగా అరే అల్లుడితో బాగుంటుంది అమ్మాయి, కోడలతో బాగుంటున్నాడు కొడుకు అని చెప్పేసి అనుకునేలాగానే వాళ్ళు బయటకు ప్రదర్శిస్తున్నారు. కానీ లోపల మాత్రము వారు సపరేట్ గానే వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేస్తూ వస్తున్నారు. దీంట్లో ఇంకొకటి ఉంటుంది, ఒకరిని ఎవరు కూడా రూల్ చేయడానికి లేదు. రెండోది, వాళ్ళ యొక్క ప్రైవసీ టైంలో కానివ్వండి, ప్రైవసీ విషయాలలో కానివ్వండి వీళ్ళు ఎంటర్ అవడానికి లేదు. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడొస్తారు అనే విషయాలను కూడా పర్టికులర్ గా అడిగే రైట్స్ కూడా వీళ్ళు తీసుకోరు అన్నట్టు. ఇలాంటివన్నీ కూడా ఈ మధ్య కాలం ఉంటారంటే పెళ్లి చేసుకున్నారు, ఒక మంగళసూత్రం కడతారు, వైఫ్ అండ్ హస్బెండ్. అంతకు మించి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క బాధ్యతలు కానివ్వండి, అదేవిధంగా లైఫ్ కానివ్వండి, దాంతో పాటు వాళ్ళు సొసైటీలో ఎలాంటివి ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటాయి, ఏం చేయాలి, ఒకరికొకరు ఎలా అడ్జస్ట్ అయ్యి ఉండాలి, ఎలా అండర్స్టాండింగ్ చేసుకోవాలి, రేపు ఫ్యూచర్ లో ఏదైనా కష్టం వస్తే ఇద్దరం ఎలా డీల్ చేసుకోవాలి అనే దాని విషయమే పైన వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు. కలిసి ఉంటున్నారు, కలిసి పని చేసుకుంటారు, అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, కలిసి కూర్చొని తింటారు. అంతకు మించి ఇంకా వారి మధ్యలో భార్య భర్తల బంధం అయితే ఉండే ఛాన్సే లేదు. దీన్నే స్లీప్ డివోర్స్ అని చెప్పేసి ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ గా పిలవడం జరుగుతుంది. ఇది బ్రిటన్ లో అక్కడ వేసిన తర్వాత చాలా చర్చనాంశంగా మారింది. దానిపైన కూడా వాళ్ళు అంతా మాట్లాడిన తర్వాత సరే మరి ఎందుకు అని చెప్పేసి అంటే తను చెప్పిన కారణాల బేస్ చేసుకొని ఒక 3 నెలల పాటు కూడా వారికి స్లీప్ డివోర్స్ కు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఓకే మీరు ఇలా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఆవిడ కొంచెం ఊరట లభించింది. కానీ ఇలాంటివి కొంతమంది భరిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా, ఎందుకంటే ప్రేమతో, అంటే విడిపోలేరు పూర్తి స్థాయిలో, అలా అని కలిసి ఉండలేరు. ఇలాంటి దాన్నే స్లీప్ డివోర్స్ అని చెప్పేసి కొత్తగా పిలుచుకుంటున్నారు. ఏదేమైనా సరే కానీ భార్యాభర్తలు కలిసి ఏదైనా సరే పంచుకోవడమే దానికి ఒక అన్యోన్యమైన దాంపత్యానికి నిదర్శనంగా ఈ మధ్య కాలంలో. అది తెలియని వాళ్ళు చేస్తున్న పనులే కానీ ఇద్దరు ఏదన్నా ఒకటి మాట్లాడుకుంటే చాలా తొందరగా సాల్వ్ అయిపోయి వాళ్ళు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయడానికి అన్ని స్కోప్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో స్లీప్ డివోర్స్ అంటే ఏమీ లేదు, కలిసే ఉంటారు, విడివిడిగా పడుకుంటారు. దీన్నే స్లీప్ డివోర్స్ అంటారు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.